ఈ టెక్స్ట్ టు కాలమ్, టెక్స్ట్ టు స్ప్లిట్టింగ్స్ అనేవి వినడానికి చాలా సింపుల్‌గా, ఈజీగా అనిపిస్తాయి. ఆఫ్‌కోర్స్ ఈజీ వేలోనే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ ఇవి బేసిక్ కాదు. సో గైస్ మన దగ్గర ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సినట్టు ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొన్ని ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. అండ్ ఆ పర్సన్స్ యొక్క నేమ్స్ కూడా ఆ ఈమెయిల్ ఐడీస్‌లోనే ఉన్నాయన్నమాట. ఇన్ ద సెన్స్ యూజర్ నేమ్ ఉంటది కదా! ఐ మీన్ ఇప్పుడు నా నేమ్ ఉంది mubinshaikh@gmail.com. నా నేమ్ నా ఈమెయిల్ ఐడీలోనే ఉంది. అలాంటి ఒక 5 ఆర్ 6 ఈమెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. వాటి నుంచి మనం జస్ట్ నేమ్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఐ మీన్ మన కాలమ్‌లో ఆ సెల్స్‌లో ఓన్లీ నేమ్స్ మాత్రమే కావాలి. @gmail.com తీసేయాలి. మాన్యువల్‌గా తీస్తాం. 5-6 అయితే తీస్తాం. ఒక 1000 ఉంటే తీయలేం కదా! సో, అలాంటి కేసెస్‌లో మనకి ఈ టెక్స్ట్ టు కాలమ్ అనే ఫీచర్ అయితే యూజ్ అవుతుందన్నమాట. ఈ టెక్స్ట్ టు కాలమ్ ఫీచర్‌లో మనం ఏం చేస్తాం? టెక్స్ట్‌ని స్ప్లిట్ చేస్తాం. ఓకే. సో, అది ఎలాగో చూడండి. ముందుగా నేను ఒక 5 ఈమెయిల్స్ అయితే తీసుకుంటాను. సో, priya@gmail.com, raju@gmail.com, ravi@gmail.com, kishore@gmail.com, mahesh@gmail.com. సో, ఇక్కడ మనకి 5 నేమ్స్ ఉన్నాయి. కానీ పక్కన ఈమెయిల్ ఐడీస్ కూడా ఉన్నాయి. ఆ ఈమెయిల్ ఐడీస్ మనకొద్దు. ఓన్లీ ఆ నేమ్స్ వరకే కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ముందుగా ఈ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకుందాం. 5 ఈమెయిల్స్ ఉన్నాయి కదా! ఈ 5 ఈమెయిల్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. సో, ఇవన్నీ సిలోనే ఉన్నాయి. ఒకసారి మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందు డేటాలోకి వెళ్ళాలి మనం. డేటాలోకి వెళ్తే ఇక్కడ మనకి డేటా టూల్స్ అనే గ్రూప్ ఉంటుంది. ఓకే. డేటా ట్యాబ్, డేటా టూల్స్ అనే గ్రూప్. దాంట్లో టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఫీచర్ ఐ మీన్ ఎలిమెంట్ ఆర్ ఆప్షన్ ఏదో ఒకటి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక పాపప్ వస్తుంది. అక్కడ మనకి ఆల్రెడీ డీలిమిట్ అని చెప్పి ఒక ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఉందన్నమాట. ఓకే. ఈ డీలిమిట్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఏమవుతుంది? క్యారెక్టర్స్ సచ్ యాస్ కామాస్ ఆర్ ట్యాబ్స్ సెపరేట్ ఈచ్ ఫీల్డ్. సో, కామాస్ గాని, ట్యాబ్స్ గాని అలాంటివి ఉన్నప్పుడు ఇటు ఒక టెక్స్ట్ ఉంటుంది. ఐ మీన్ లెఫ్ట్ సైడ్‌లో ఒక టెక్స్ట్ ఉంటుంది. రైట్ సైడ్‌లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఆ మధ్యలో అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి మనకి. కామాస్ గాని, ట్యాబ్స్ గాని, ఇప్పుడు మనకి ఎట్ గాని ఇవన్నీ ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని లిమిట్ చేస్తుంది. అక్కడి వరకే మనకి ఆ టెక్స్ట్ అనేది ఉండాలని చెప్పి. సో, దీని ద్వారా మనం టెక్స్ట్‌ని స్ప్లిట్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం డీలిమిట్ సెలెక్ట్ అయింది ఆల్రెడీ అది అలానే ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ట్యాబ్, సెమీకోలన్, కామా, స్పేస్, అదర్. ఇక్కడ ట్యాబ్, సెమీకోలన్, కామా, స్పేస్ ఇవేమి లేవు మనకి. నేమ్‌కి, ఆ జీమెయిల్‌కి మధ్యలో. ఏముంది మనకి సింబల్ ఉంది రైట్? ఆ సింబల్‌ని మనం తీసేయాలి. అది తీసేయాలంటే మనం అదర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ అనగానే ఇక్కడ మనకి పక్కన ఒక బాక్స్ ఉంది. అక్కడ ఆల్రెడీ మనకి బ్లింక్ అవుతుంది చూడండి కర్సర్. సో, అక్కడ మనం టైప్ చేద్దాం. సీ టైప్ చేయగానే కింద మనకు చూడండి ఇక్కడ డివైడ్ అయిపోయినట్టు ఒక లైన్ వచ్చేసింది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్. చూడండి. ప్రియా, రాజు, రవి, కిషోర్, మహేష్ అని చెప్పి సెపరేట్‌గా అయినియి. అండ్ gmail.com అని చెప్పి సెపరేట్‌గా కాలమ్‌లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఏం చేస్తాం? టెక్స్ట్ టు కాలమ్. వేరే కాలమ్‌లోకి టెక్స్ట్‌కెళ్ళిపోయింది. అలాగే టెక్స్ట్ అనేది స్ప్లిట్ అవుతుంది. సో, ఇదే టెక్స్ట్ టు కాలమ్, టెక్స్ట్ టు స్ప్లిట్టింగ్ అనమాట. క్లియర్ కదా! సరే ఇప్పుడు నాకు ఇలా @తో వద్దు. మధ్యలో డాట్ ఉంది కదా! ఫుల్ స్టాప్. ఆ ఫుల్ స్టాప్‌తో మనకి డివైడ్ అవ్వాలి. అలాంటప్పుడు నేనేం చేస్తా? సింపుల్‌గా కంట్రోల్ Z చేశాననుకోండి. @gmail.com ఉంది. సేమ్ మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేసుకుంటున్నా. టెక్స్ట్ టు కాలమ్‌ని క్లిక్ చేశాను. డీలిమిట్ అది అలానే చేశా. నెక్స్ట్ ఇక్కడ సెమీకోలన్, కామా, స్పేస్, ట్యాబ్ అవన్నీ వర్కౌట్ అవ్వవు మనకి. సో, ఇక్కడ సింబల్ తీసేసి అదర్స్‌లో డాట్ ఇచ్చాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేశా అండ్ దెన్ ఫినిష్. చూడండి జస్ట్ కామ్ అనేది సెపరేట్ వచ్చింది. ప్రియా @gmail, రాజు @gmail, రవి @gmail, కిషోర్ @gmail, మహేష్ @gmail అనేవి సెపరేట్‌గా మనకి కాలమ్‌లోనే ఉన్నాయి. సో, ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవచ్చనమాట. ఆర్ ఎల్స్ స్ప్లిట్ చేసుకోవచ్చు టెక్స్ట్‌ని. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర డిఫరెంట్ ఫోన్ నంబర్స్ ఉంటాయి. కొన్ని చోట్ల మనకి ఫోన్ నంబర్ ఎలా ఉంటుంది? కంట్రీ కొడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇండియా అనుకోండి 91 అని చెప్పి 91 ముందు ఉంటుంది. తర్వాత ఫోన్ నంబర్ ఉంటుంది. 91 తర్వాత మనకి ఏముంటుంది? హైఫన్ సింబల్ ఉంటుంది. ఇప్పుడు ఒక 5 నంబర్స్‌ని తీసుకుందాం రాండమ్‌గా మనం. ఓకే. రాండమ్‌గా 91 హైఫన్ 985675 రాండమ్‌గా ఏదో నంబర్స్ తీసుకుంటున్నాను నేను. ఓకే. ఒక 10 నంబర్స్ ఉండేటట్టయితే చూసుకుంటా. ఫోన్ నంబర్‌లో 10 నంబర్స్ ఉంటాయి కాబట్టి. అండ్ దెన్ 91 హైఫన్ ఓకే. 91 హైఫన్ అలాగే 91 హైఫన్ సో, ఒక 5 నంబర్స్ అనేది తీసుకున్నా. సో, ఇక్కడ మనకి హైఫన్ ఉంది కదా! దాన్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేసి నంబర్స్‌ని మనం తీసుకోవచ్చనమాట.
సో ముందుగా అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, టెక్స్ట్ 2 కాలమ్స్. అక్కడ టెక్స్ట్ ఉంది కదా అని చెప్పి ఓన్లీ టెక్స్ట్ ఉంటేనే కాదు, నెంబర్స్ ఉన్న డివైడ్ అవుతుంది, డీలిమిట్. నెక్స్ట్ ఇక్కడ అదర్స్లో మనం ఈసారి హైఫన్ సింబల్ పెడతాం. ఓకే, హైఫన్ సింబల్ పెట్టగానే ఇక్కడ మనకి కింద చూపిస్తుంది ఆల్రెడీ డివైడ్ అయినట్టు. తర్వాత నెక్స్ట్ అండ్ ఫినిష్. చూడండి ఇక్కడ 91 అనేది సెపరేట్గా ఉంది, మిగతా నెంబర్ అనేది సెపరేట్ ఉంది. ఇక్కడ మనకి ఫార్మాట్ సరిగ్గా లేదు అని మీకు అనిపిస్తే సెలెక్ట్ చేసుకొని హోమ్లోకి వెళ్ళి జనరల్ అనేది కదా, ఇక్కడ జనరల్ కాకుండా నెంబర్ అని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి నెంబర్స్ వచ్చేసినాయి. సో ఈ విధంగా మనం నెంబర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మనం ఇలా చేసిన ప్రాసెస్లో ఏమన్నా ఫార్మాట్ అనేది చేంజ్ అయితే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రీవియస్గా మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఏంది ఎంప్లాయీ ఫుల్ నేమ్ ఉంది. ఎంప్లాయీ ఫుల్ నేమ్ అంటే ఏంది, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఒక 5 మెంబర్స్ ఎంప్లాయీస్ని తీసుకుందాం. 5 మెంబర్స్ కాదు, అందరివి తీసుకుందాం. అందరివి ఎంప్లాయీ నేమ్స్ తీసేసుకొని ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని డివైడ్ చేద్దాం. సో ఇక్కడ మీకు కొంచెం సో ఇదంతా డిలీట్ చేసేస్తాను ఫస్ట్. సో ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ అని తీసుకుంటున్నా. ఫస్ట్ నేమ్లో సిలో ఫస్ట్ నేమ్ అండ్ దెన్ డిలో లాస్ట్ నేమ్. సో ఇందాక నేమ్స్ తీసుకున్నా కదా, అవి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో పేస్ట్ చేసాం. ఓకే, కొంచెం ఇలా ఫార్మాట్ చేసుకుందాం. మిడిల్ అలైన్ అండ్ సెంటర్. ఓకే, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మనకి బాగాలేదు, సరిగ్గా కనిపించట్లేదు. సో వాటిని కొంచెం హైలైట్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ బోల్డ్ చేద్దాం అండ్ ఇలా ఇటాలిక్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, సో ఈ కలర్స్ తీసేద్దామా. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఫస్ట్ నేమ్ ఉండాలి, లాస్ట్ నేమ్ ప్లేస్లో లాస్ట్ నేమ్ ఉండాలి కదా. కానీ మనకి ఇక్కడ అలా లేదు. అలా లేనప్పుడు మనం చేంజ్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఈ నేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. డేటాని క్లిక్ చేయాలి, డేటా ట్యాబ్. తర్వాత డేటా టూల్స్. డేటా టూల్స్లో టెక్స్ట్ 2 కాలమ్స్. టెక్స్ట్ 2 కాలమ్స్లో డీలిమిట్, సేమ్ డీలిమిటే పెడదాం. తర్వాత నెక్స్ట్. ఇక్కడ చూడండి స్పేస్ అని ఉంది ఆటోమేటిక్గా, బై డిఫాల్ట్గా స్పేస్ అనే ఆప్షన్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో స్పేస్ని క్లిక్ చేసా, అదన్నీ తీసేసాను. ఓకే, ఇక్కడ నాకు కింద ఆల్రెడీ చూపించింది చూడండి, ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం డివైడ్ చేసినట్టు. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఫినిష్. దేర్ ఈజ్ ఆల్రెడీ డేటా హియర్, డూ యూ వాంట్ టు రీప్లేస్ ఇట్? ఓకే, సి భవేష్ నాయక్, ధన్య ఠాకూర్, ప్రంజల్ సావు, ప్రీతి అగర్వాల్. సో ఈ విధంగా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా 1000 రికార్డ్స్ ఉన్నా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ 2 కాలమ్స్ అండ్ టెక్స్ట్ 2 స్ప్లిట్టింగ్ అని ఈ కాన్సెప్ట్ ద్వారా ఇంత యూజ్ ఉందన్నమాట. సో ఇది టెక్స్ట్ 2 కాలమ్ అండ్ టెక్స్ట్ 2 స్ప్లిట్టింగ్ డన్. ఇంకా మన కోర్సులో మనకి 2 మోస్ట్ అడ్వాన్స్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఇవే లాస్ట్ 2 టాపిక్స్ కూడా. అందులో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వీలుకప్.